పెడుతున్నారు? ఏ కారణం వల్ల? హైకోర్టులో పిటిషన్ పెండింగ్. ఎవరు వేశారు? అసలు హరిప్రసాద్ ఎవరు? ఈ ఊరా? ఇక్కడ మమ్మల్ని లోకల్ స్థానికుల్ని మమ్మల్ని ఎందుకు మేమేం చేసుకోలేదు. మాకెందుకు వస్తుంది? ఇన్ని ఉన్ని కదా భయపడాల్సి వస్తుంది. ఎవరి కోసం భయపడాలి? అసలు అతను ఏ ఊరు, ఎక్కడ, అతనికి ఇక్కడ ఎట్టొచ్చింది, ఏ విధంగా వచ్చింది? మీరు ఎందుకు సహకరిస్తున్నారు? దీన్ని ఎందుకు ఖండించట్లేదు? ఉన్నది ఎవరు వేశారు? సర్వే నెంబర్ల మీద ఎవరు వేశారు సార్? అసలు ఈ భూమి ఎవరు సార్? ఎవరు ప్రాణాలైనా వదిలేస్తాం కానీ దీని అయితే వదలం. చచ్చిపోవాలి కాబట్టి మేము ఈరోజు చేస్తున్నాం. మీరు చచ్చిపోతే ఖచ్చితంగా నేను ఇంటికి తెచ్చుకుని చచ్చిపోతాను. యూని పరంగా మీరు గమ్ముగా ఉన్నారంటే ఒప్పుకోను సార్ చెప్తున్నాను. ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకుని చచ్చిపోతాను. ఇదే పొలాన్ని చచ్చిపోతాను నేను. మమ్మల్ని ఈ విధంగా కూడా నిర్మిస్తున్నారు సమస్య విషయాల్లో. అంటే మా చేతిలో పట్టుకోవడానికి వచ్చారు చెప్పండి సార్. మమ్మల్ని మళ్ళీ లాక్కునేదానికా? ఏంటి సార్ ఇందుకు ఘోరం? మరి ఇంతమందిగా ఎందుకు చేస్తున్నారు సార్ మీరు? ఏమో సార్ మేమైనా మీకు అన్యాయం చేసినాం ఆటలన్నా కాదు సార్. మీ కూడా తప్పుగా మాట్లాడినా ఆ విషయంలో మాకు ఇచ్చే ఈ విధంగా ఎందుకనే చేస్తున్నారు మీరు? ఈ భూములు మా భూములు సైదాపురంలో ఒక భూమి సెంటు కడతా సార్. ఒక్క భూమి సెంటు కడతాను లేదు. దొంగ రెస్టారెంట్ వచ్చుకునేది అమ్ముకునేది తప్పని అతనికి ప్రతి విషయం అదే పని అతనికి. అతనికి మీరు ఇంత కలిసి సహకరిస్తున్నారంటే అప్పుడు మమ్మల్ని ఏం చేయాలని? ప్రతి రాజకీయవేత్త అతనికి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ భూములు ఎవరు తెలియదు కదా, పేదలకు ఎవరు తెలియదు సార్, ఎవరు తెలియదు. మీరే బయట పెట్టి పోలీసులు వాళ్ళ వీరు అధికారులు ఎంతమంది వచ్చి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. భూమి ఇక్కడికి వస్తే ఏ పంటలు వచ్చి ఇల్లుకి వచ్చి దున్ని చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. పొలాలన్నీ కూడా చేసేప్పుడు కూడా అలాగే ఉన్నాయి. ఇచ్చిన దాంట్లో కూడా మమ్మల్ని సబ్డివిజన్ చేయమంటే క్యాన్సిల్ చేసినవి. క్యాన్సిల్ చేసింది నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఇచ్చిన పట్టాలు సబ్డివిజన్ చేయమంటే క్యాన్సిల్ చేసింది మేడం. సైదాపురం గ్రామం అరుంజ్యోతి వాడికి చెందిన వారిని రెవెన్యూ పరంగా మలకలపోల రెవెన్యూ ఇక్కడ మాకు తలా 2 ఎకరాలు ముగ్గురు వ్యక్తులు మేము పెంచిలేయ, నక్కినపోయిన వెంకటేశ్వర్లు, మల్లారి పెంచిలేయ, వరికోటి శంకరయ్య అనే వ్యక్తులు మాకు పట్టా పాస్బుక్లు అన్నీ తీసుకొని మేము వ్యవసాయం చేసుకుంటుంటే పోలీసు సిబ్బందిని పెట్టుకొని కర్రలపూడి హరిప్రసాద్ అనే వ్యక్తి మా మీదకి ప్రతి పని చేసేటప్పటికి అడ్డుగోలుగా నిలబడి మమ్మల్ని ఇబ్బందులకి గురి చేస్తూ ఉన్నారు. మేము ఏ పని చేయాలన్నా పోలీసుల సిబ్బందిని పంపించేది, మిమ్మల్ని స్టేషన్కి రమ్మంటున్నారు ఎస్ఐ గారు అని చెప్పి మమ్మల్ని అనుక్షణం ఇబ్బందులకి గురి చేస్తూ ఉన్నారు. మేము దయచేసి మీ రెవెన్యూ పరంగా మాకు న్యాయం కల్పించాలని మేము వేడుకుంటున్నాము. మేము గత 2009 నుంచి మేము వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాము. అప్పుడు ఇట్లానే పోలీసు సిబ్బందిని పెట్టుకొని నిమ్మ చెట్లు రేతరి తొలగించడం జరిగింది. కానీ ఇప్పుడు గతంలో ఎంఆర్ఓని మా బాధ అంతా ఎన్నిగించుకుంటే మాకు చూసి ఇవన్నీ పరిశోధన చేసి మాకు పట్టాలు కల్పించాడు. పట్టాలు కల్పించినా కానీ మాకు అన్ని అధికారాలు ఉన్నా కానీ మా మీదకి దాడులకి అయితే మాత్రం వీళ్ళు పోలీసులను ఎంటబెట్టుకొని ఈ హరిప్రసాద్ అనే వ్యక్తి అనుక్షణం మా మీదకి దాడికి పంపిస్తూ ఉన్నాడు. నిమ్మ చెట్లు వేసుకొని సాగు చేసుకుంటూ ఉన్నాం ట్యాంకర్ పెట్టుకొని. వీళ్ళ వల్ల మేము వేరే పని కరెంటు తెచ్చుకునే పరిస్థితి లేక రోజు ట్యాంకర్ పెట్టుకొని నీళ్లు తోలుకొని చేసుకుంటా ఉన్నాం సార్. అదే ఆ కర్లపూడి హరిప్రసాద్ అతనికి అడంగల్లో పేరు లేకపోయినా ఏమీ లేకపోయినా పోలీసులు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. దేనికంటే అడిగితే ఈ పట్ట అతను అక్కడికి వచ్చి కేసు పెట్టారు అది ఇది అని చెప్తున్నారు సార్. మేము దళితులని ఈ విధంగా కర్లపూడి హరిప్రసాద్ అనే వ్యక్తి పోలీసులను అడ్డు పెట్టుకొని ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి అసలు మీకు ఎలా వచ్చిందని అడుగుతున్నాం సార్. మాకు ఎలా వచ్చింది? ఎంఆర్ఓ ఇస్తే కదా మాకు వస్తుంది. కావాలంటే రెవెన్యూ అడుక్కోమని సార్. ఏదైనా కానీ సివిల్ పరంగా ఇప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చా? పోలీసులు పెట్టకూడదు. కానీ ఎందుకు వచ్చి పెడుతున్నారంటే మాకే అర్థం కావట్లేదు సార్ విషయం. మీరు నాకు టైం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను అని ఎస్ఐ గారు మమ్మల్ని అన్నారు సార్. నిన్న భూయంగంతలు గుర్తు చేస్తారని సార్ మమ్మల్ని కేసులో ఇరికిస్తానని చెప్తున్నారు సార్. నా పేరు గంగాధర మాదిగా సైదాపురం ఎంఆర్పిఎస్ బృందంలో పనిచేస్తున్నాను.
మేము ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఇక్కడికి నక్కిమణి వెంకటేశ్వర్లు, మల్లాపు చిన్న పెంచలయ్య, వరకుటి శంకరయ్య వీళ్ళకి గతంలో పట్టా వచ్చింది. ఇక్కడ మా సర్వే నెంబర్ 500 భిన్నం 1-2B భిన్నంలో వచ్చింది. ఇది వచ్చిన తర్వాత మేము ఎంఆర్ఓ మేడం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పిన విధం ఏంటంటే మీకు మీ పని మీరు చేసుకొని లెక్కలో చెప్పింది. కానీ ఇక్కడ కట్లపూడి వరప్రసాద్ అనే అతను ఈ ఊరు కాదు, ఈ జిల్లా కాదు అతనిది. కానీ అతను 16 ఎకరాలని చూపిస్తానని చెప్పి చెప్తున్నారు. 17.5 ఎకరా అది పోలీసు బృందం చెప్తుంది. పోలీసు వాళ్ళు చెప్తుంటే కట్లపూడి వరప్రసాద్ అని చెప్పి అతను నమ్మి ఈ లెక్క వస్తున్నారు. ఎంఆర్ఓ మేడం రెవెన్యూ డిపార్ట్మెంట్ రావాలి అడిగి యాక్చువల్లీ ఇది మీది కాదు, మీరు లేచిపోండి అని. కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు అసలు సంబంధం ఏంది? పోలీసు రక్షణ చేయాల్సిన దాంట్లో దళితులు మా పొలాలు మేము సాగు చేసుకోలేకపోతున్నాం. ఇలాంటి దగ్గర ఊరుకొని వచ్చి పోలీస్ స్టేషన్ రండి అని ఇబ్బంది పెడుతున్నారు. ఏ టాట పిలిపించినా కానీ టాటను కూడా దొన్నేకొని చేస్తున్నారు. 10 సార్లు పిలిపిస్తూ ఉన్నారు మమ్మల్ని. ఇంకా మేము ఎప్పుడు పని చేసుకోవాలి? ఇంకోసారి ఏమైనా టాట రమ్మన్నారు కానీ రావట్లే. సరే అట్టా కూడా ఒకటికే 17.5 ఎకరా ఎట్ట వస్తుంది? కట్టపూడి వరప్రసాద్ అనే అతనికి ఒకటికే 17.5 ఎకరా ఎట్ట వస్తుంది? ఇక్కడ మిగతా భూములు కూడా మా దళితులు, మా తాత ముత్తాతల ఆస్తి, అతనికి ఎట్ట వస్తుంది? అతనికి అట్లా ఏ పరంగా పట్టా వచ్చింది? ఈ ఊరు కాదు, ఈ ఊరు జిల్లా కాదు. ఇదే ఇక్కడ మిగతా భూములు కూడా మాకున్న దళితులు సాగు చేసుకుంటూ మేము జీవనం సాగిస్తున్నాం. ఇక్కడ ఏదైనా ఉంటే అది రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చి ఏదైనా తనిఖీ చేసుకోవాలి. కానీ ఎంతసేపటికి పోలీసు శాఖని పిలిపించి మమ్మల్ని ఇబ్బంది పడ్డాయింది. దళితులు మేము చేసుకున్నాం. మా తాత ఎక్కడ లేదు, ఎక్కడ సెంటు భూమి లేదు, ఇళ్ల స్థలాలు లేవు. ఏదైనా భూమి చేసుకున్నాం, పంట చేసుకుని తిన్నామన్నా దానికి లేదు, జీవనాధారం ఇటు పెట్టుకునే లేదు. ఇప్పుడు సాగు చేసుకున్నటువంటి ఈ భూమి ఇప్పుడున్నటువంటి మండల ఎంఆర్ఓ గారు మాకు ఈ విషయాన్ని పరిష్కారం న్యాయం చేయకపోతే మేము దీన్ని ఎంత దూరాన్ని తీసుకెళ్తాం. ఒకటి జిల్లా కలెక్టర్ గారికి కానీ, అంటే మన ఎస్సీ గారి నుంచి ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం కానీ, ఇట్లా మాకున్న బృందాలు సంఘాలు కానీ అన్నిటికీ తెలియజేస్తానని మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాం. మీరు కూడా మాకు సహకరించండి అన్న. నా పేరు శ్రీనివాసులు, సిపిఎం పార్టీ రాపూరు సంబంధించిన నాయకుడిని. ఈరోజు గత 16 సంవత్సరాల నుండి ఏదైతే సైదాపురం ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతంలో సుమారు వెంకటేశ్వర్లు, పెంచలయ్య, అదేవిధంగా శంకరయ్య అనేటువంటి 3 రైతులు 6 ఎకరాల పొలం ఈరోజు చేసుకుంటూ ఉన్నారు. మరి చేసుకుంటూ ఉంటే దీనికి సంబంధించి కొంతమంది పెత్తందారులు మొత్తం ఈ ప్రాంతం మొత్తం కానీ మనం కానీ చూసుకున్నట్లయితే 18 ఎకరాల పైగా ఈరోజు దుర్మార్గంగా ఆక్రమించి చేసే పరిస్థితి కూడా జరిగింది. మరి ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఈ భూమికి సంబంధించి వెనక పక్క ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి మ్యాప్ కావచ్చు, పట్టా కావచ్చు, మొత్తం అన్ని రకాల సంబంధించి ఎంఆర్ఓ అధికారులే ఇచ్చినటువంటి సంబంధించి మొత్తం అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. కానీ గత 15 రోజుల నుంచి పోలీసు అటు ఇటుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా ఈరోజు రోజుకి 7 మంది పోలీసులు వచ్చి తంతి నాడితే మీ మీద కేసులు పెడతాం, నిమ్మ చెట్లు వేసుకునే దానికి లేదు, దున్నించుకుంటా ఉంటే దున్నించినటువంటి ట్రాక్టర్ల మీద డ్రైవర్ల మీద కేసు పెట్టే పరిస్థితి, తాళాలు లాక్కునే పరిస్థితి, ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు సైదాపురంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు మంచి పద్ధతి కాదు. దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా సరే ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఖచ్చితమైనటువంటి స్పష్టమైనటువంటి ఈ జీవో నెంబర్కు సంబంధించి ఈ సర్వే నెంబర్కు సంబంధించినటువంటి ఈ యొక్క సైదాపురం ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో పేదలు, ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి పేదలు అనేక సంవత్సరాల నుంచి చేసుకుంటూ ఉన్నారు. మరి ఈరోజు ఎంఆర్ఓ గారు కొంతమందిని ఇక్కడ అధికారులు పంపించి విఆర్ఓ గారు అందరూ కూడా వచ్చి దుర్మార్గంగా మీ ఈ తంతి మొత్తం పెరికేసిండి, మీరు ఇక్కడ సాగు చేసుకునే లేదు అనేటువంటి చెప్పడం మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా సరే ఎంఆర్ఓ గారు అట్లాగే అధికారులు వెంటనే స్పందించి ఉన్నటువంటి వీళ్ళు 3 కూడా న్యాయం చేసి పొలాన్ని వాళ్ళకి అప్పచెప్పాలి. లేని పక్షంలో సిపిఎం పార్టీ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. సిపిఎం నాయకత్వం మొత్తం దళిత సంఘాలు అన్ని సంఘాలు కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీలు అందరి కోసం కూడా మేము నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.